ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. పూలగంప అనే పుస్తకంలోంచి ఈరోజు 5వ భాగం చదువుకుందాము. న్యాయ విచారణ. మరుసటి ఉదయమున మేరీని కోర్టుకు తీసుకుని వచ్చిరి. ఎత్తైన వేదికపై పెద్ద బల్ల వెనుక గొప్ప ఆసనముపై జడ్జి కూర్చుని ఉండుటను, ఆయన క్రింద ఆయన కార్యదర్శి కూర్చుని ఉండుటను మేరీ చూచెను. జడ్జి గారి ప్రశ్నలకు మేరీ అనుకువతో జవాబిచ్చెను. మధ్య మధ్యలో ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుచుండెను. తాను నిర్దోషినని పదే పదే చెప్పెను. అయితే జడ్జి దానిని అంగీకరించలేదు. జరిగిన సంఘటనలు, పరిస్థితులు నీవే నేరస్తురాలవని రుజువు చేయుచున్నవి. ఆ గదిలో నీవు తప్ప మరెవరూ లేరు గనుక వేరే వారు తీసుకునే అవకాశమే లేదు. ఈ నిజాన్ని ఒప్పుకొనుము అని గంభీరమైన స్వరంతో జడ్జి గద్దించెను. అయ్యా, నేను అబద్ధం ఆడట్లేదు. నేను ఆ ఉంగరమును చూడనూ లేదు, తీసుకొననూ లేదు అని మేరీ స్థిరముగా చెప్పాను. మేరీ అబద్ధమాడుటయో ఒక నేరమని మరవవద్దు. నీవు ఆ ఉంగరమును చేతిలో పట్టుకుని ఉండగా చూసిన సాక్షి ఉన్నది. ఇప్పుడు నీవేం చెప్పేదు అని జడ్జి కోపంతో అడిగిరి. అయ్యా, నేనేం చెప్పగలను? అది అబద్ధపు సాక్ష్యమని ఏడ్చుచూ చెప్పాను. జడ్జి మార్గరెట్ని బోనులను పిలిచి, మార్గరెట్ హృదయంలో ఇంకా అసూయ జ్వాల రగులుచు మండుచుండుటను అక్కడకు వచ్చిన వారెరుగరు. ఆమె ఉత్తమ నటి వలె అమాయక ముఖముతో అక్కడికి వచ్చిన ఆ ఉంగరం మేరీ చేతిలో పట్టుకుని ఉండటం నేను చూచాను అని సాక్ష్యం చెప్పాను. మార్గరెట్ ఇలా అబద్ధపు సాక్ష్యము చెప్పను అని మేరీ ఊహించలేదు కనుక బెదిరిపోయినాం. ఆయనను న్యాయం కొరకు పోరాడవల్లని పట్టుదల ఆమె హృదయంలో పుట్టిన. మార్గరెట్ ముఖం చూచి, మార్గరెట్, నువ్వు చెప్పేది అబద్ధమని నీకే తెలుసు. ఎందుకు నీవు నా మీద నేరం మోపుచున్నావు? నేను నీకేం కీడు చేసేదని మేరీ అడిగిన. అయితే మార్గరెట్ వినిపించుకోలేదు. మేరీ మీద పగ తీర్చుకోవాలనేదే ఆమె ఉద్దేశము అయి ఉండెను. లేదు లేదు, నేను నీ మీద ఊరికే నేరం మోపట్లేదు. నీ చేతిలో నేను ఉంగరం చూచానని మార్గరెట్ గట్టిగా వాదించాను. అలాగైతే ఎందుకు అప్పుడే నీవు యజమానురాలికి తెలియజేయలేదు? మేరీ వేసిన ఎదురు ప్రశ్న మార్గరెట్లో కలవరం పుట్టించను. ఆయనను నిదానించుకొనెను. నీవు యజమానురాలికి ఎమిలియాకు ఇష్టమైన దానవు కాబట్టి నీ మీద నేరం మోపటకు భయపడుతుందని చెప్పి భయపడినట్టు మార్గరెట్ నటించను. ఆమె నటనను జడ్జి నిజమని నమ్మాను. మేరీ, ఇంకా నీవేం మాట్లాడవద్దు. నీవు నేరస్తురాలని నిరూపించటమైనది. ఉంగరం ఎక్కడ దాచి ఉంచావో మాత్రం చెప్పమని జడ్జి గద్దించను. అయ్యా, నేను నిరపరాధిని. నేను దానిని తీసుకొనలేదని మేరీ చెప్పి ఏడ్చెను. జడ్జి మరల అదే ప్రశ్నను అడిగాను. మేరీ తను అసలు చూడని లేదని మానక చెప్పుచుండెను. అప్పుడు జడ్జి బిగ్గరగా ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ అడిగితే ఈమె నిజాన్ని చెప్పదు, కొరడాలతో కొట్టి నిజాన్ని చెప్పించని ఉత్తర్వు జారీ చేసిన. సుకుమారమైన మేరీ ఒక స్తంభమునకు కట్టబడిన, కొరడాలతో కొట్టబడిన. ఆమె శరీరం అంతా చర్మం పగిలి రక్తం కారెను. ఆమె స్పృహ తప్పి పడినను సైనికులు విడవలేదు. నీళ్లు కొట్టి స్పృహ తెప్పించి నిజాన్ని చెప్పని బెదిరించి మరలా కొట్టిరి. అయితే మేరీ అంత బాధలోను, నేను దానిని చూడలేదయ్యా, ఆ ఉంగరము నేను తీసుకునలేదయ్యా అని రోధించెను. కొరడాలతో కొట్టి విసుగు చెందిన సైనికులు ఆమెను మరలా చెరసాలలో వేసిరి. నడవలేని స్థితిలో గడ్డి మీద మేరీ పడిపోయిను. గాయములకు గడ్డి గుచ్చుకొని మంటను అధికంగా చేయుచుండెను. వేదనతో మూలుగుచ్చు కన్నీరు కార్చెను. అప్పుడు తన తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చిన. ఒకవేళ మనమిద్దరం విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా ఉండి కష్టముల్లో నిన్ను ఆదరించును. ఆయననే నమ్ముకొనుము అనే తండ్రి మాటలు మేరీని ఓదార్చెను. అతి కష్టం మీద లేచి ఆ గడ్డి మీదనే మోకరించెను. తనతో నుండి బలపరిచి కాపాడమని ప్రభువు కృపను కోరి ఎక్కువ సమయం ప్రార్థించును. సొమ్మసిలి అలాగే నిద్రపోయిను. మరునాడు తిరిగి మేరీని విచారణకు తీసుకుని వచ్చి తన మీద మోపబడిన నేరమును మేరీ త్రోసిపుచ్చును. ఆమె తన తండ్రిని ఎక్కువగా ప్రేమించున్నదని జడ్జి ఎరిగి ఉండెను కనుక జేమ్స్ను ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించడం. చేతులు కట్టబడిన స్థితిలో జేమ్స్ కోర్టులోనికి తేవడను. ఎక్కువ తిరుమల ఆహారం లేకి ఉండిన జేమ్స్ కనులు లోపలికి గుంటలు పడి అస్థి పంచడం వలె ఉండెను. తండ్రిని చూచిన మేరీ ఏడ్చెను. మేరీ దెబ్బలను పరితాపకరమైన స్థితిని చూచిన జేమ్స్ హృదయం బ్రద్దలైను. కన్నీటిని ఆపుకొనలేకపోయిన మేరీ, నీ తండ్రిని చూడుము. నీవు తప్పును ఒప్పుకొనని పక్షమున ఆయనకు శిక్ష లభించును. ఆయన చంపబడుటను నువ్వు చూడగొరుచున్నావా లేదా అని జడ్జి మాట్లాడుచుండగా మేరీ అడ్డుపడెను. అయ్యా, ఆయనని ఎందుకు శిక్షించబోచున్నారు? ఆయన ఏ నేరం చేస్తారు అని మేరీ కలవరం తడిగిను. ఆయన ఒకవేళ ఉంగరమును దొంగిలించమని నిన్ను ప్రేరేపించి ఉండవచ్చని జడ్జి చెప్పినప్పుడు మేరీ కోపంతో మండిపడెను. ఆయన నన్ను ప్రేరేపించలేదు, నేను ఆ ఉంగరము తీయలేదు అని అరిచెను. మేరీ, నీవెందుకు ఇలాగ మొండిగా వాదించున్నావు? ఉంగరము ఎక్కడ పెట్టితివన్నది చెప్పుము, లేని ఎడల నీకు నీ తండ్రికి నీ మరణశిక్ష తప్పదని జడ్జి బెదిరించారు.
తండ్రికిని శిక్ష విధించబడునని విన్న వెంటనే నేనే ఉంగరం దొంగిలించుతానని చెప్పిన ఎడల తండ్రి తంపింపబడతాడని తలంచిన. అయితే అదే సమయంలో అబద్ధం ఆడకూడదని ప్రభువు ఆజ్ఞ ఆమె ఆలోచనను మార్చివేసెను. గౌరవనీయులైన జడ్జి గారు, నేను దొంగిలించుతానని చెప్పుట సులభమే, కానీ నేను ప్రభువు విరోధముగా అబద్ధమాడను. చావునకు భయపడి నేను ఈ పాపం చేయను. నా మీదనే నేరం మోపబడి ఉన్నది. మీరు శిక్షించగలని ఎట్లా నన్ను మాత్రమే శిక్షించండి, నా తండ్రిని ఏమీ చేయవద్దు. ఇదే నేను వినయంతో చేయుచున్న విన్నపమని మీరు చెప్పెను.